రాఖీ పండుగ అంటే అనేక డిజైన్లలో రంగురంగుల్లో తయారు చేసే రాఖీలని మనం చూస్తూ ఉంటాం. ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఆ రాఖీల్నే రక్షాబంధన్ రోజు అన్నా తమ్ముళ్ళకి అక్కా చెల్లెళ్ళు కడుతూ ఉంటారు. అయితే భూపాల్పల్లి జిల్లాలోని గూడాడ్పల్లి గ్రామంలో మాత్రం కృష్ణ కమలం పువ్వుల్నే రాఖీలుగా కడుతూ ఉంటారు. రాఖీ పుష్పాలుగా పిలుచుకునే ఈ పువ్వులు రాఖీ పౌర్ణమికి 10 రోజుల ముందు నుండే పూలు పూయడం మొదలవుతుంది. పాసిఫ్లోరా శాస్త్రీయ నామం గల ఈ చెట్టుకి పూసే పువ్వుల్ని చూస్తే ఆర్టిఫిషియల్గా తయారు చేసే రాఖీల కంటే ఎంతో అందంగా కనిపిస్తాయి. కొన్నేళ్లుగా ఆ గ్రామంలో సహజ సిద్ధంగా లభించే కృష్ణ పుష్పాలతోనే గ్రామస్తులు రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. భూపాల్పల్లి మండల్, మా గ్రామం వచ్చేసి గుడాడపల్లి గ్రామం. మా విలేజ్లో 10 సంవత్సరాల నుంచి రాఖీ పౌర్ణమి ముందు రాఖీ చెట్టు ఉంది. ఆ యొక్క రాఖీ చెట్టు కూడా 1 వీక్ నుండి అది పూలు పూస్తుంది. ఆ యొక్క పూలనే మేము రక్షాబంధనంగా మా గుడాడపల్లి విలేజ్ ప్రజలు రక్షాబంధనంగా వాటిని అన్న చెల్లెలు వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క రక్షాబంధనానికి అన్నా చెల్లెలకు ప్రతీకగా ఈ యొక్క పువ్వునే మేము ప్రతిసారి దాన్ని ఒక ఆరాధ్య దిశగా కూడా మేము కూడా భావించుకుంటున్నాం. కాబట్టి అందరికీ భూపాల్పల్లి మండలం జయశంకర్ జిల్లా గ్రామ ప్రజలకు అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు ఇస్తున్నాం.